ప్రొటెక్షన్ లేదు, పోలీసు కానీ పికెటింగ్ కానీ లేదు. ఇంకా మీకేమన్నా ఇంకా డిమాండ్స్ ఉన్నాయి? ఏమన్నా ఏమన్నా ఇట్లా అంటే మామూలుగా మీకేమైనా ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఎవరైనా వచ్చారా ఇక్కడ? ఎంఆర్ఓ కానీ, ఆర్టీఓ కానీ, కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ వాళ్ళు వచ్చారు? ఎంఆర్ఓ రాలేదు. జైవీ మిత్రులారా, నా పేరు రాజ్ కుమార్. నేను బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటీ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. బహుజన్ సమాజ్ పార్టీలో మరి ఎంగనూరు నుంచి వచ్చిన ఏసీ దేవదానం గారు, సీనియర్ నాయకులు శైలేష్ గారు, శివ, మరి మన మధ్యలో దానం జూనియర్ అడ్వకేటు, మరి టిఎం రమేష్ బండుమలుగుల ఎంఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టిఎం రమేష్ గత ఒక 2-3 రోజుల కిందట సుమారుగా 8వ తేదీ 5వ తేదీ 31వ తేదీ సాయంత్రము, మరి జనవరి నెల 31 సాయంత్రము బొండుమలల గ్రామంలో మరి కొంతమంది మైనార్టీ వ్యక్తులు, ముస్లింలు కొంతమంది ఉద్దేశపూర్వకంగా చంపడం జరిగింది ట్రాక్టర్తో. మరి కర్నూలు జిల్లా విక్రాంత్ పటేల్ గారు, అలాగే డిఎస్పి వెంకటరామయ్య పత్తికొండ, అలాగే ఎస్ఐ దుగ్గిలి ఇన్ఛార్జ్ మరి జొన్నగిరి ఎస్ఐ మల్లికార్జున మరి కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఒకటే తెలియజేస్తున్నాము. ఈరోజు వైసీపీలో కానీ, టీడీపీలో కానీ, బీజేపీలో కానీ, జనసేనలో కానీ, మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న మాదిగలు కానీ, ఎస్సీలు, మరి ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా మరి ఈ రెండు వైసీపీ టీడీపీ రాజకీయాలకు బలవుతున్నాయి. మరి ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా మరి ఏ సమస్య వచ్చినా కూడా మరి స్పందిస్తారు. మరి అది ఎస్సీలకు అయితేనేమి, బీసీలకు అయితేనేమి, మైనార్టీలకు అయితేనేమి, ఏదైనా కూడా వాళ్ళు ఎంఆర్పిఎస్ నాయకులుగా మరి స్పందిస్తారు. ఒక ఎమ్మెల్యేగా పత్తికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కూడా చేయని పనులు మరి ఎంఆర్పిఎస్ నాయకులు చేస్తారు, అండగా ఉంటారు. పోలీస్ స్టేషన్లో కానీ, మరి కలెక్టర్ ఆఫీసులో కానీ, ఎస్పీ దగ్గర కానీ చిన్న సమస్యని దాని పరిష్కారం చేసే విధంగా ఎంఆర్పిఎస్లు చేస్తారు తప్ప ఈ రాజకీయ నాయకులు మరి అధికార పార్టీ ఉన్నప్పుడు మాతో పనులు చేపించుకొని అధికారం పోయిన తర్వాత వేరే పార్టీ లేకపోతారనే ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు చంపడం జరిగింది. మరి వైసీపీలో ప్రభుత్వంలో ఉన్నంత వరకు వైసీపీ నిధులు మరి వాడుకొని, మరి టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు టీడీపీ నిధులు వాడుకోవడం వల్ల ఈ వైసీపీ టీడీపీ వ్యక్తులకు మరి శత్రువులుగా మారిపోతున్నారు తప్ప మిత్రులారా ఒకటే గమనించాలి. ఈరోజు పోలీసు వ్యవస్థ ఎలా ఉందంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏ రాజకీయ నాయకుడు చెప్తే ఆ రాజకీయ నాయకుడు చెప్పిన విధంగానే ఈ పోలీసు వ్యవస్థ మాటింటుంది. అలాగే ఈ కుల సంఘం నాయకులు కూడా ఎంఆర్పిఎస్ కానీ, మాల మహానాడు కానీ, ఈ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించే పాటుపడతాయి తప్ప మళ్ళీ ఏదో ఒకటి సంపాదించుకోవాలనేది ఏం కాదు. ప్రజల పరిపాలన గురించి ఆలోచిస్తుంది. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఇంతవరకు కర్నూలు జిల్లా విక్రాంత్ పటేల్ గారు మరి పత్తికొండ బొండుమండల గ్రామాన్ని ఎస్పీ గారు సందర్శించలేదు, కలెక్టర్ గారు కూడా సందర్శించలేదు, మరి ఎంఆర్ఓ గారు కూడా సందర్శించలేదు. ఇంతవరకు ఇక్కడ వీళ్ళ గ్రామంలో మరి పికెటింగ్ అనేదే లేదు, పోలీస్ పికెటింగ్, వీళ్ళకి రక్షణ అనేదే లేదు. మరి చంపిన ముద్దాయిలకు రక్షణ ఉంది తప్ప మరి బాధితులకు రక్షణ లేదు. మరి రక్షణ కల్పించాల్సింది చంపిన ముద్దాయిలక బాధితులకు కానీ మేము ప్రశ్నిస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా మరి పికెటింగ్ కానీ, వీళ్ళకి రక్షణ కానీ, వీళ్ళకి లైసెన్స్ గన్ను కానీ ఏర్పాటు చేయకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని మరి బహుజన మిత్రులందరికీ తెలియజేస్తూ, నా పేరు రాజ్ కుమార్, నేను బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటీ ఇన్ఛార్జ్. జై భీమ్.